మహాకుంభమేళాకు వెళ్లే ప్రయాణికులకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్ డ్రైవర్ షాక్ ఇచ్చారు. ప్రయాణికులను రోడ్డు మీద వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటన మేడ్చల్లో జరిగింది. బెంగళూరు, కర్నూలు, హైదరాబాద్ ప్రయాణికులు మహాకుంభమేళా వెళ్లేందుకు బస్ టికెట్లు బుక్ చేసుకున్నారు. మెహదీపట్నంలో బస్సు ట్రబుల్ ఇచ్చిందని మరో బస్సును అరేంజ్ చేశారు. ఆ బస్సులో వసతులు సరిగ్గా లేవని ప్రయాణికులు వాపోయారు. దాంతో మేడ్చల్ చేరుకున్నాక డ్రైవర్ బస్సును పక్కు కాపి పరారయ్యాడు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రయాణికులు రోడ్డు మీదనే పడిగాపులు కాస్తున్నారు. న్యూ ధనుంజయ ట్రావెల్స్ పై కఠినంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రయాణికుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. దాంతో తమ పరిస్థితి ఏంటంటూ కుంభమేళా ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మేము బస్ బుక్ చేసుకున్నాం సార్. కర్నూలు నుంచి ప్రయాగరాజ్ బస్ బుక్ చేసుకున్నాము. బస్సు ఎక్కిన బస్సు సరిగ్గా కండిషన్ లేదు, అంత స్లీపర్ కోచ్ అది. ఇదే మన ధనుంజయ ట్రావెల్స్. ఎక్కడికి వెళ్ళి? ప్రయాగరాజ్ చేసుకున్నాము. కర్నూలు నుంచి వస్తున్నాం. బస్సు మొత్తం స్టార్ట్ అయింది బెంగళూరు నుంచి స్టార్ట్ అయింది బస్సు. వాళ్ళకు కూడా సతాయిచి 10:30కి స్టార్ట్ అయింది బస్సు. కర్నూలుకి వచ్చేటప్పుడు 7 అయింది. 7 స్టార్ట్ అయిన తర్వాత అది పికప్ లేదని మన హైదరాబాద్కి 11:30కి వచ్చింది. బస్సు సరిగ్గా లేదు, వేరే బస్సు ఎక్కిస్తామని. అది ఫుల్ స్లీపర్ ఉండే, ఇది మాత్రం హాఫ్ స్లీపర్ సాఫ్ట్ సిట్టింగ్ ఉంది. అప్పుడు స్లీపర్ వాళ్ళందరినీ సిట్టింగ్ కూర్చోమంటే అక్కడ గొడవ స్టార్ట్ అయింది. వాళ్ళు అడిగే లోపల డ్రైవర్ ఎత్తి అబ్స్కాండ్ అయిపోయినాడు. మమ్మల్ని బస్సుని ఇంటి నుంచి పెట్టి అబ్స్కాండ్ అయినాడు. ఇంతవరకు అత్తలేదు పత్తలేదు, ఎవరు రావట్లేదు, దీని గురించి ఏం పట్టించుకోవట్లేదు. 1 వీక్ బ్యాక్ నేను బుక్ చేసుకున్నాను. 6300 పడింది. స్లీపర్లో బుక్ చేసుకున్నాను, హైదరాబాద్ టు ప్రయాగరాజ్. నేను యాక్చువల్గా చూస్తూనే ఉన్నాను వీళ్ళది ఆన్లైన్, డైలీ చూస్తున్నాను వీళ్ళ బస్సు బుకింగ్ డైలీ చూస్తూనే ఉన్నాను. నేను ఒక 4 days బ్యాక్ 18 బుకింగ్స్ ఉన్నాయి. మళ్ళీ నిన్న 2 days బ్యాక్ కూడా 18 బుకింగ్సే ఉన్నాయి. వీళ్ళు యాక్చువల్ చేసేది అంటే ఒక 5 బస్సుల్ని పెడుతున్నారు ఆన్లైన్లో. దాంట్లో 10 దీంట్లో 10 బుక్ అవుతున్నాయి.